వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీధర్ యాదవ్ అఫీషియల్. హే గాయ్స్, మార్నింగ్ 4 o'clock అవుతుంది. యాక్చువల్లీ రూమ్లో అడుగుతున్నాను ఈరోజు, అందుకని హైదరాబాద్లో ఉంటున్నాను. నేను డబ్బుల్ని బయలుదేరిన, వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అవుతుందని. కానీ బయట చేస్తే ఫుల్ వర్షం, ఫుల్ కొడుతుంది వర్షం. మీద చూడాలి, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే గాయ్స్, గాయ్స్ చూడొచ్చు వర్షం కొడుతుంది ఫుల్. ఇక్కడ బస్ స్టాప్ నియర్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళే ముందు హనుమాన్ కూడా మొక్కుకొని వెళ్దాం అనుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బస్ కోసం చాలాసేపు వెయిట్ చేశా. 5 అవుతుంది. ఏ చాయిస్ లేక ఆటో అన్న వచ్చిండే, ఆటో ఎక్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. అడిగిన సికింద్రాబాద్ పోతావా అన్న అంటే, సికింద్రాబాద్ దాకా ఇక్కడి నుంచి ఉండే అంట. సో సుచిత్ర దగ్గర డ్రాప్ చేస్తే అక్కడి నుంచి బస్సులు ఉంటాయని చెప్పిండు. కానీ ఏ నైట్ అయినా ఏ మబ్బులైనా రోడ్లపైన కనిపిస్తోళ్ళంటే ఆటో డ్రైవర్సే. చాలా కష్టపడతారు, అది మనకు తెలియదు కానీ ఎవరి కష్టం వాళ్ళదే. అన్నను అడుగుండే, మరి ఇంత వర్షం కొడుతుంది అన్న, గిరాకీలు దొరుకుతాయా అని అంటే, తక్కువ దొరుకుతాయి తమ్ముడు, వర్షం కొట్టకపోతే చాలామంది ఉండేటోళ్ళు అని అన్నాడు. వర్షం కొట్టినా కొట్టకపోయినా ఎవరో 2-3 దొరుకుతారు కడుపు తిప్పల కోసం. ఏం చేద్దాం తమ్ముడు అని చెప్పిండు. చాలా కష్టం, ప్రతి ఒక్కరిది ఎవరిదైనా కష్టమే, కానీ చాలా కష్టపడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంత మబ్బులో నన్ను అక్కడ దాకా డ్రాప్ చేసినందుకు. అదే అమౌంట్ తీసుకోవచ్చు, కానీ అంత మబ్బులో కూడా వేరే రూట్ సైడ్ వెళ్తున్నాయి అన్నని నా కోసం సికింద్రాబాద్ సైడ్ వెళ్ళమన్నా. థ్యాంక్ యూ అన్న. చాలా కష్టపడతారు అసలు ఆటో డ్రైవర్స్, చాలా గ్రేట్. హ్యాట్స్ అప్ టు ఆటో డ్రైవర్స్. జేబీఎస్కి అయితే రీచ్ అయిపోయాను. జూబ్లీ బస్ స్టాండ్, హైదరాబాద్లో బిగ్ బస్ స్టాండ్ ఇది. తెలంగాణ నుంచి వెళ్ళి వేరే స్టేట్స్కి కానీ, తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ బస్సెస్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TRSRTC వారి బస్ స్టాండ్. రాగానే వేములవాడ బస్సు రెడీగా ఉంది. వేములవాడ సిరిసిల్ల బస్ రెడీ ఉంది, సూపర్ లగ్జరీ. యాక్చువల్లీ ఈ బస్ చాలా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది. సీట్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి. బస్సు కూడా మనకి తొందరనే రీచ్ అవుతుంది. లోపల ఛార్జింగ్ కేసెస్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు అందరూ. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. కార్గో పార్సెల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బస్సులో. ఇవి మనకి పార్సెల్స్ అనేవి మనం ఇంకో దగ్గరికి కూడా సెండ్ చేసుకోవచ్చు. TSRTC వాళ్ళు వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాటర్ బాటిల్స్ ఫ్రీగానే. చాలా ఈ ఫెసిలిటీ చాలా నచ్చింది నాకు.
సిద్దిపేటకి అయితే రీచ్ అయిపోయినాం. ఇది కొత్త బస్ స్టాండ్. ఇది ఇంకోటి పాత బస్ స్టాండ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాం. ఇదేమో సిద్దిపేట పాత బస్ స్టాండ్, చాలా ఫేమస్ ఇది. అంతకుముందుకు ఫేమస్ బస్ స్టాండ్ ఇది. ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ వచ్చింది. ఇక్కడ కూడా బస్సులు అవైలబుల్ ఉంటాయి. కొత్త బస్ స్టాండ్లో అవైలబుల్ ఉంటాయి, పాత బస్ స్టాండ్లో అవైలబుల్ ఉంటాయి. కానీ పాత బస్ స్టాండ్ చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. వినాయక చవితి దగ్గరకు వచ్చింది కదా, విగ్రహాలను తీసుకెళ్తున్నారు అందరూ. ఆల్మోస్ట్ వెమ్లవాడకు రీచ్ అయిపోయినా. ఈ త్రిశూలం పిల్లర్స్, వెమ్లవాడ బస్ స్టాండ్. వెమ్లవాడ బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఈ బ్రిడ్జ్కి ఎంటర్ అవ్వగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఖాళీ ఉంది, కానీ నార్మల్ స్పెషల్ డేసెస్ అప్పుడు, స్పెషల్ వెకేషన్స్ అప్పుడు కానీ, లేకపోతే శివరాత్రి అప్పుడు కానీ ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి వెమ్లవాడ చెరువు. ఈ చెరువు కూడా ఫుల్ ఉంటుంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు. అప్పుడు వ్యూ అనేది చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ ఏదైనా స్పెషల్ డేసెస్ అప్పుడు, జాతర అప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. నార్మల్గా వెహికల్స్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇక శివరాత్రి రోజు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఒకసారి బ్లాక్ తీసి చూపిస్తాం మీకు. జాతరలప్పుడు కానీ, శివరాత్రి, మెయిన్గా శివరాత్రికి అయితే వెమ్లవాడ బాగా కలకలలాడుతూ అనిపిస్తుంది. ఆ రోజు చాలామంది వస్తారు శివరాత్రి రోజు. మనం ఇప్పుడు చూస్తున్న ఖాళీ ప్లేస్ అంతా జనాలతో నిండిపోతుంది. అప్పుడు ఈ బైక్స్ కూడా వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అంతా ట్రాఫికే ఉంటుంది. టెంపుల్ దగ్గర రీచాం, కనిపిస్తుంది కదా దేవుని కమాన్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడ. ఈరోజు తక్కువ పబ్లిక్ ఉన్నట్టున్నది, అంటే ఫ్రైడే కదా. మ్యాక్సిమం మండే రోజు ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ. ఈ స్పెషల్ డేస్ అని కాదు, కానీ మండే రోజు అయితే చాలామంది బాగా వస్తారు. ఎందుకంటే మండే రోజు శివునికి చాలా ఇష్టమైన రోజు అని అందరూ అనుకుంటారు. ఇది వెమ్లవాడ టెంపుల్. వెమ్లవాడ ధర్మగుండం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక రకమైన ఫీలింగ్ చాలా మంచిగా ఉంటుంది. కోనేరు కూడా ఇక్కడనే స్నానాలు చేసి వెమ్లవాడ కోనేరు. ఇప్పుడే స్నానం చేసి మొక్కుకుంటున్నాం, దేవునికి మొక్కుకోవాలి. ఓం నమ శివాయ. ఇదిగో మా బావ చౌదరి పరశురాములు, సాక్షి న్యూస్ పేపర్లో పనిచేస్తాడు. అట్లనే ఎల్ఐసి పాలసీలు కూడా వేస్తారు. ఎవరికైనా ఎల్ఐసి పాలసీలు కావాలంటే మా బావకు ఫోన్ చేయండి, నేను నెంబర్ కూడా పింగ్ చేస్తా. ఇది మా ఫ్యామిలీ, డాడీ, మమ్మీ, నేను, మా పెద్దత్తమ్మ, పక్కనున్నది మా అక్క, ఇందాక బావ వాళ్ళ వైఫ్, మా తమ్ముడు కూడా ఉన్నాడు, చూపిస్తా. అందరికీ దేవుళ్ళు వస్తారు తెలుసు, కొందరు మందికి దేవుళ్ళు వస్తారని. ఇది కొందరు నమ్మరు, కానీ నమ్మాలి, ఇది నిజం. దేవుళ్ళు వచ్చి చెప్తారు, అంటే మనకి మన ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా అడిగినా కూడా చెప్తారు. అంటే అది నిజమవుతుంది, అది అది అని అంటారు, కానీ హిందూ ధర్మం ప్రకారం అయితే అది నిజం. దేవుళ్ళని నమ్మే వాళ్ళకైతే ఇది ఒక ప్రూఫ్. చౌదరి కౌశిక మా కోడలు, పరశుబావ వాళ్ళ డాటర్. ఈడే మా తమ్ముడు, మా ఓన్ బ్రదర్.
లోకేష్ యాదవ్. హే గాయ్స్, స్నానం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక డ్రెస్ వేసుకొని దేవుని దర్శనానికి పోవాలి. స్నానం అయిపోయింది, డ్రెస్ వేసుకుందాం, ఇక లోపలికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోదాం రండి గాయస్. బ్లాగ్ చేయడం చాలా క్రేజీ ఉంటుంది, నవ్వొస్తాయి అప్పుడు కూడా. మీ సపోర్ట్ కూడా ఉండాలి ఎప్పటికీ, ఎందుకంటే దేవుని కూడా దర్శించుకునేటప్పుడు మొక్కుకున్నాం మంచిగా సబ్స్క్రైబర్స్ రావాలని. గుళ్ళ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ముందట అంటే మెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడికి రాగి చెట్టు ఉంటుంది. ఇది యొక్క మెయిన్ తర్వాత నుంచి కూడా లోపలికి రావచ్చు. ఇటు సైడ్ కోనేరు ఉంటుంది, ఇందాక పెట్టిన పబ్లిక్ కూడా బాగానే ఉంటుంది. వేములవాడ గోశాల ఇక్కడ అంటే కోడిని మొక్కే కడతా అని మొక్కుతారు. ఇక్కడ ఆవులని పెంచుతారు. సో ఇక్కడ మొక్కుకొని ఉండే ఫ్యామిలీలో కడతామని, సో తీసుకెళ్ళడానికి వచ్చినాం. ఇదే నేను కట్టేయాలనుకున్న కోడే. నందీశ్వరుడు మాతోనే వస్తున్నట్టు ఫీల్. భక్తి భావమే ఆరాధనా ప్రవాహమై ఆకాశ గంగ తీరున వశించే శివుని శిరసుపై నిరంజనానురక్తియే నీరాజన ప్రకాశమై దర్శనం కంప్లీట్ అయిపోయింది. లోపల క్యాప్చర్ అయ్యారు వీడియో, సో అందుకని అది వీడియో తీయాలి. ఇది కూడా శివుని మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ శివుని విగ్రహం ఉంటుంది, చాలామంది ఫోటోస్ కూడా దిగుతారు. నిలువెత్తి శివుడే వచ్చి ఇక్కడ కూర్చున్నంత ఫీలింగ్ ఉంటుంది. దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడనే రూమ్ తీసుకొని ఉండే, నైట్ స్టే చేద్దామని. నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్దామని రూమ్ తీసుకొని ఉండే. ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చినాం కదా. సో ఇక్కడనే మన అంటే పబ్లిక్ కూడా కొందరికి చాలామంది తెలియదు, చాలా దూరం నుంచి వస్తారు. ఒక మన అంటే తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వేరే వేరే అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫేమస్ టెంపుల్ వేములవాడ అనేది. సో మీరు కూడా వచ్చినప్పుడు ఏంటిదంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ చేస్తారు. ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా బుక్ ఉంటుంది. అంటే ఒకవేళ ఆన్లైన్లో అవైలబుల్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్ రూమ్సే. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కూడా, ఇదంతా గవర్నమెంట్ సెక్టారే. జస్ట్ మ్యాక్స్ ఉంటే 400-500లో రూమ్ దొరికేసేస్తుంది, సింగిల్ రూము. ఇక మ్యాక్స్ చెప్పాలంటే మన బయట సైడ్ అవుట్ సైడ్ రూమ్స్ కంటే ఇవి బెటరే. ఒక లాంగ్ రూమ్ వచ్చేసి 400 దొరుకుతుంది. ఇక మిగతా ఎక్స్ట్రా రూమ్ కావాలంటే కూడా ఇంకో 400 పెడితే డబల్ 2 రూమ్స్ మనకి వస్తాయి. సో అవుట్ సైడర్స్ కూడా అంటే బయట స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకైనా మన స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకైనా చాలామందికి తెలియదు. సో ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రూమ్స్ పర్పస్లో డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఆర్ లేకపోతే డిఎం చేయండి. ఎనీథింగ్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా యూట్యూబ్లో ఇచ్చేసి ఉండే లింక్, అందులోనైనా డిఎం చేయొచ్చు, లేకపోతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా. ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి వచ్చినప్పుడు స్టే చేయాలనుకుంటారు, కానీ కొందరు అంటే లైక్ దేవునికి కూడా మొక్కుకుంటారు. మన ఏంటిదంటే ఇట్లా ఇక్కడనే నిద్ర చేసి తెల్లారి వెళ్తామని, ఒకరోజు నిద్ర చేస్తామని. సో అట్లాంటి వాళ్ళకైనా నార్మల్గా దూరం నుంచి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా వెళ్ళడానికి ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వేములవాడలో. మనకి ఫిల్టర్ వాటర్ది కూడా ఈ మధ్యలో పెట్టిండు, చాలా డెవలప్ అయింది యాక్చువల్లీ. ఫిల్టర్ బెడ్ కూడా ఫిల్టర్ వాటర్ మొత్తం అంటే తాగడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. దీని దగ్గరలోనే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మనకు నియరెస్ట్లోనే. చాలా అంటే చాలా డెవలప్ చేసింది వేములవాడ. ఇంకొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా అవుతూనే ఉన్నాయి. సో మీకు ఇలాంటి వాటిలో డౌట్స్ ఉన్నా కూడా
మీకు వీడియో మొత్తం అంటే వేములవాడ దర్శనం గురించి కానీ, వేములవాడ కట్టేసిన కోడెల గురించి కానీ, ఆర్ఎల్స్ రూమ్స్ గురించి కానీ, వేములవాడకి వచ్చే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు పింగ్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను కామెంట్ బాక్స్లలో. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు తెలుసుకొని చెప్తా, లేకపోతే తెలియకపోయినా కూడా తెలుసుకొని మీకు హెల్ప్ఫుల్ అవుతా. సో మీరు నాకు చేసేది ఒకటి హెల్ప్ ఏం లేదు, జస్ట్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేస్తే అయిపోతుంది. కొంచెం చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి, వ్యూస్ కూడా వస్తున్నాయి. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఒకప్పుడు ఒక వ్యూ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వ్యూస్ ఏమో నాకు అంత అత్యాశ లేదు, ఓ లక్షల 5,000 5K 3K అట్లా రావాలని ఏం లేదు. మెల్లమెల్లగా అదే వస్తాయి. ఎంతమంది చూసినా కూడా మీరు ఒక లైక్ కొడితే నా వీడియో మంచిగా ఉందని నా ఒపీనియన్ అని. ఒకవేళ మంచిగా లేకపోయినా కూడా వీడియోకి ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి. అంటే నార్మల్గా మీకు ఇవి నచ్చలేదు, ఇది చేంజ్ చేస్తే బాగుండు, ఇవి చేంజ్ చేయండి బ్రదర్, ఇవి చేంజ్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది బ్లాగ్ అని ఏమైనా ఉంటే కూడా, చేంజెస్ ఉంటే కూడా చెప్పండి, చేంజెస్ కూడా చేసుకుంటా. సో ఇదన్నమాట. బ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో మీరు నాకు చేసేది ఒకటి, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది. చెప్పలేని అందరి నేమ్స్ అంటే చెప్పలేను కానీ చాలామంది లైక్ నా తమ్ముళ్ళు అనుకునే వాళ్ళు, నా అన్నలు అనుకునే వాళ్ళు, ఎక్కువ నా తమ్ముళ్ళు అనుకునే వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళు అయితే నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఎవరైతే నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొందరు అనుకోవచ్చు వీనికి వచ్చిందే మా అంటే 200 వ్యూస్ 200 సబ్స్క్రైబర్స్, దీనికే ఇంతగానం థ్యాంక్స్ సపోర్ట్ చెప్తున్నాను. 200 వ్యూస్ అయినా కూడా ఊరికే రావవి. ఎంత సపోర్ట్ ఇస్తుందో నాకు తెలుసు. స్టోరీలలో మెన్షన్ చేసుకోండి కానీ, అందరికి షేర్ చేయడం కానీ, చాలామంది హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ అని కాదు కానీ మనోడని సపోర్ట్ అని చాలామంది ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ నాకు మస్తు ఉండాలి. అనుకోకుండా నైట్ ఇక్కడనే స్టే చేద్దాం అనుకున్నాం కదా. సో డీజే సౌండ్స్ ఉండి టచ్తుండే వినాయకుడిని తీసుకొస్తున్నారు. ఇవి మధ్యలో 2 days ముందు 3 days ముందే తీసుకొస్తున్నారు. సో ఇది కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. చాలామంది క్రౌడ్ విఘ్నేశ్వరుని ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ. త్వరలో వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితి రోజు బ్లాగ్ రిలీజ్ చేస్తా. ధూమ్ధామ్గా జరిపించిళ్ళు వేములవాడ బాయ్స్.